గోదావరి జిల్లా గోకవరం ముస్లిం సోదరుల పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న జామియా మసీదు అలాగే పాత బస్టాండ్ లో ఉన్న జుమ్మా మసీదులలో బక్రీద్ నమాజులు భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఆచరించారు. బక్రీద్ పండుగ యొక్క విశిష్టతను మత గురువు అయిన హిమాం ఖురాన్ చదివి ముస్లిం సోదరులకు వివరించారు. బక్రీద్ అంటే ఏంటి, కుర్బానీ ఎందుకు ఇస్తారు అనే ప్రధాన అంశాలపై ముస్లిం సోదరులకు తెలియపరిచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పండుగద నమాజులు చదవడానికి సుమారుగా 300 మంది ముస్లిం సోదరులు జామియా మసీద్కి వచ్చారు. కమిటీ సభ్యులు వారికి అన్ని ఏర్పాట్లు సమకూర్చారు. నమాజులు అనంతరం ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు గుండెలకు హద్దుకొని ఈద్ ముబారక్ అంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ذكر الله أو النساء أو سبع البركات أو الفتح إلى العصر أيام تشريق أعوذ بالله من الشيطان الرجيم وإذ يرفع إبراهيم بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالله من سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يتقنا بفضل الصديق مع الصديق والصفاء وعلى الناس بالحق والصواب الذي كان لا يكون فيه من الوحي والكتاب. ఈరోజు పవిత్ర బక్రీద్ పండుగ జామియా మసీద్ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య సారాంశం మసీద్ గురువు గారు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి అందరికీ ముస్లిం సోదరులందరికీ క్లుప్తంగా వివరించారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని ప్రతి ముస్లిం సోదరుడు తన స్తోమతను బట్టి కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుర్బానీ ఇచ్చిన ఐటెంని 3 భాగాలుగా విభజించి ఒక భాగం బంధువులకి, ఒక భాగం ముస్లిం సోదరులకి, ఒక భాగం పేదవారికి పంచడం జరుగుతుంది. దీనివల్ల అందరూ కూడా ఈ యొక్క బక్రీద్ పండుగని సుఖ సంతోషాలతో ఆహ్లాదకరమైన ఆనందమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జామియా మసీద్కి ఈరోజు సుమారు 300 మంది దాకా మన జామియా మసీద్ వారి కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి మన మసీద్లోనే నమాజులు చదువుకొని గురుగారు బోధించినటువంటి భక్తి సూత్రాలన్నీ ఆలకించి తిలకించి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఇంకా ఘనంగా బక్రీద్ పండుగ ఏర్పాట్లు ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోకవరం గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు అందరూ కూడా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు జామియా మసీద్ కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.